వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పాకిస్తాన్కి అకస్మాత్తుగా సిక్కుల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఏ దేశమైతే దశాబ్దాలుగా సిక్కుల గురుద్వారాలను కూల్చివేసిందో, వాటిని ఆక్రమించుకొని శిథిలావస్థకు చేర్చిందో, ఇప్పుడు అదే దేశం వారసత్వ సంపదను కాపాడుతున్నామంటూ గొప్పలు చెప్పుకుంటోంది. వినడానికి చాలా వింతగా, నమ్మశక్యం కాని విధంగా ఉంది కదా. నిజానికి అది వారి ఇమేజ్ని మెరుగుపరుచుకోవడానికి ఆడుతున్న ఒక తెలివైన పబ్లిసిటీ స్టంట్ తప్ప మరేమీ కాదు. పాకిస్తాన్ ఒక కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. తాము కేవలం ఒక ఇస్లామిక్ దేశం మాత్రమే కాదు, సింధులోయ నాగరికతకు అసలైన వారసులమని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆరాటపడుతుంది. పంజాబ్ని ప్రభావితం చేయడానికి, తమకున్న తీవ్రవాద దేశం అనే ముద్రను చెరిపేసుకోవడానికి ఈ హెరిటేజ్ పునరుద్ధరణను ఒక ఆయుధంగా వాడుకుంటోంది. ఈ ప్రేమ వెనుక ఉన్న అసలు రంగును చూడాలంటే గురుద్వారా పత్హాహి చెవిన్ కథను తెలుసుకోవాలి. ఇది సిక్కుల 6వ గురువు గురు హర్గోవింద్ సింగ్ కి సంబంధించింది. 1923లో ఎంతో ఘనంగా నిర్మితమైన ఈ గురుద్వారా 1947 విభజన తర్వాత ఏమైంది? సిక్కులు అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. ఆ తర్వాత ఈ గురుద్వారాను నాశనం చేశారు. దీని చుట్టూ ఉన్న స్థలాన్ని ఆక్రమించి ఏకంగా లోపల ఒక పీర్ సమాధిని కూడా కట్టేశారు. అంటే ముస్లిమేతర మత చిహ్నాలను ఎలాగైనా తుడిచిపెట్టాలనేది వారి అసలు లక్ష్యమని స్పష్టమవుతుంది. దశాబ్దాలుగా పట్టించుకొని ఆ గురుద్వారాను ఇప్పుడు ఉన్నట్టుండి బాగు చేయడం వెనుక ఉన్నది మత సామరస్యం కాదు, రాజకీయ వ్యూహం. వీరి ప్రచారం కేవలం పాత కట్టడాలకే పరిమితం కాలేదు. ఇప్పుడు సినిమా రంగాన్ని కూడా భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకుంటున్నారు. పాకిస్తాన్ గురించి నిజాలు చెప్పే సినిమాలను అడ్డుకునేవారు భారతదేశాన్ని తప్పుగా చూపే సట్లజ్ వంటి సినిమాలను మాత్రం ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ద్వారా పంజాబ్ ప్రజల మనసుల్లో విషం చిమ్మడం వీరి తాజా ఎజెండా. మొత్తానికి పాకిస్తాన్ ఆడుతున్న ఈ డ్రామా చాలా పాతదే. తమ దేశంలో హిందువులను, సిక్కులను ఎంత హింసించారో అందరికీ తెలుసు. ఇప్పుడు కేవలం ప్రపంచానికి సెక్యులర్ దేశంగా కనిపించడానికి, పంజాబ్లో సానుభూతి పొందడానికి ఇదంతా చేస్తున్నారు. ఇది వారసత్వ సంపదను గౌరవించడం కాదు, పక్కా ప్లాన్తో చేస్తున్న ఇమేజ్ మేకోవర్ మాత్రమే. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి ఈరోజు చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.